మనం బయటికి వెళ్తున్నామంటే గొడవ కంటిన్యూ చేస్తే? ఏం చేసినా అలవాటైపోయింది, ఇంకా పట్టించుకోవడం అనవసరం. అంతేనంటావా? అంతే. యాక్చువల్లీ నాకు మనం అలా సరదాగా తిరిగి రావాలనే ఉంది. దొంగ, ఆ మాట నేను చెప్పకముందే నువ్వు చెప్పొచ్చు కదా. ఆ, ఇల్లాలి కోరిక తీర్చాడన్న నీ తృప్తి అనుభవిద్దామని. రఘురామ్, ఏంటి అలా చూస్తున్నావు? ఆ, ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. నాకు అర్థమైంది, కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్ అయ్యేదాకా ఆగాల్సిందే. నేనేం పర్మిషన్ లేకుండా ఫార్వర్డ్ కాన్లే. సాకేత్, నానా సాకేత్. వస్తున్నా గ్రాని. రారా, త్వరగా రా. మగా నేను రెడీ. మీరెక్కడికి? సీతారఘురాములు రావటం మీకు ఇష్టం లేదు, నేను రావద్దా? శుభం అని బయలుదేరా. ఆయనతో మనకు మాట్లాడేమిట్రా? పద మనం బయలుదేరదాం. నువ్వెక్కడికి గ్రాని? ఎక్కడికేమిట్రా? ఆఫీస్కి. హెల్త్ బాలేని దానివి, నువ్వెందుకు? నాకేమిట్రా, నిన్ను చూడగాని అన్ని నెలతలు తొలగిపోయాయని చెప్పాను కదా. నాకేమిట్రా, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. అసలు నలుతుంటేగా అంతా నాటకం. ఆ స్వగతాలే మానుకోవటం మంచిది. సాకేత్, అక్కడేమైనా ప్రాబ్లం వస్తే నాలా నువ్వు మినిస్టర్ గారితో మాట్లాడలేవుగా. నేనున్నానని తెలిస్తే ఆయన ఏమీ మాట్లాడరు. ఆ ఢిల్లీ వాళ్ళని కూడా మాట్లాడనివ్వరు. నా గురించి నువ్వేమీ ఆలోచించకు. పద వెళదాం. సరే పద గ్రాని. సీత, త్వరగా లంచ్ ప్రిపేర్ చెయ్యి. నా కోరిక నీ కోరిక తీరేలా అలా సరదాగా వెళ్ళి ఏ సినిమానో చూసొద్దాం. అలాగే రఘురామ్, అరగంటలో ఫినిష్ చేసి వస్తాను. మ్మ్. హలో, బాయ్ని ఒకసారి పంపించండి. గుడ్ మార్నింగ్ మేడం. ఒకసారి ఆఫీస్ ఫైల్స్ తీసుకురా. అలాగే మేడం, తీసుకొస్తాను. మేడం ఇదిగోండి మేడం. థ్యాంక్ యూ. మేడం ఇవి తీసుకెళ్ళు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఒకసారి ఛాంబర్లోకి రా. ఓకే మేడం. గుడ్ మార్నింగ్ మేడం. అవును, నువ్వేనా కంప్యూటర్ సెక్షన్ ఇన్ఛార్జ్? అవును మేడం. వైఫై పాస్వర్డ్ ఏంటి? సాకేత్ మంగా పీవీసీ మేడం.
ఇవాళ మీ ఎండి గారు రాలేదా? ఇంకా రాలేదు మేడం. ఎనీ ఇంపార్టెంట్ మ్యాటర్? ఎస్ మేడం, ఈరోజు క్యాప్సూల్ ఫార్ములా ఫైనల్ కాబోతుంది. అదైతే ప్రొడక్షన్ స్టార్ట్ చేయొచ్చు. అంత ఇంపార్టెంట్ క్యాప్సులా? అవును మేడం, చాలా ఇంపార్టెంట్. ఫారిన్ కొలాబరేషన్తో మన కంపెనీ నుంచి ప్రొడ్యూస్ చేయబోతున్నాం. అలాగా, ఓకే, నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ మేడం. హలో, ఇప్పుడే తెలిసింది. ఆ ఫార్ములా ఫైల్ నేను ఎలాగైనా సంపాదిస్తా. దాన్ని కానీ మనం మరో కంపెనీకి ఆఫర్ చేస్తే మనం ఈ కంపెనీ షేర్స్ కోసం పెట్టిన ఖర్చుకు 10 ఇంతలు ఎక్కువ రెట్ల డబ్బు వస్తుంది. ఈ షేర్స్ అలాగే కొనసాగుతాయి. గుడ్ బేబీ, గుడ్. ప్రొసీడ్. కానీ మన మీద అనుమానం రాకుండా ఎలాగైనా దాన్ని సంపాదించు. చూడు, సంపాదించడమే కాదు, వాళ్ళకి ఓకే కాకుండా చూడు. అదే ప్రయత్నంలో ఉన్నాను. ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందని నా కాన్ఫిడెన్స్. సాకేత్, ఇవాళ ఫార్ములా ఓకే అయితే 6 నెలల్లో టోటల్ మార్కెట్ కవర్ చేయాలి. ₹1 మాత్ర 8 రకాల నొప్పులకి అని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అందరూ నిన్ను మెచ్చుకుంటారు గ్రాని. ఇక్కడ ఇవి డిలీట్ అయితే నెక్స్ట్ నేను డీల్ కుదుర్చుకోవడమే. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? పలకరించే పద్ధతి బాగోలేదు, ఈ ప్రశ్న అంతకంటే బాగోలేదు. ఏమిటే వంకలు పెడుతున్నావు? వంకర మాటలు మాట్లాడడం మేనస్ అనిపించుకోదు. వాట్ నాన్సెన్స్ ఆర్ యూ టాకింగ్? మీ గ్రానీకే కామన్ సెన్స్ నేర్పించు. సాటి కాంట్రాక్టర్ని ఓయ్ ఏ ఒసే అనటం సంస్కారం కాదు. పైగా నన్ను ఎందుకు వచ్చావని అడగడం ఏంటి? ఈ ఆఫీస్కి నేను ఎప్పుడైనా రావచ్చు, వర్క్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు, అది నా హక్కు. అవును, రఘురాం రాలేదా? వాడితో నీకేం పని? డైరెక్టర్స్తో ఎన్నో పనులుంటాయి. అవన్నీ మేనేజ్మెంట్తో చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఏమిటే వాగుతున్నావు? కంట్రోల్ యువర్ సెల్ఫ్. కరెక్ట్ యువర్ వర్డ్స్. ఏమిటే కరెక్ట్ చేసుకునేది? వాడికి తాగుడు అలవాటు చేయాలని చూస్తున్నావా? మనుషుల్ని ఇండిపెండెంట్గా ఆలోచించేలా తయారు చేస్తాను గాని పాల సీసా బేబీలా చెప్పు చేతుల్లో ఉంచుకోవాలని చూసే స్వార్థం నాకు లేదు. ఎవరు ఎవరికి ఏమీ అలవాటు చేయరు, వాళ్లే పరిస్థితుల్ని బట్టి అలవాటు చేసుకుంటారు, లేదా ఉన్న అలవాట్లు మానుకుంటారు. ఇదిగో నిన్ను. మంగా, ఆ అమ్మాయితో నీకెందుకు? ముందు వచ్చిన పని చూడండి.
చూడండి చూడండి, అందులో మిగిలింది ఏమీ ఉండదు. అసలు నీకేం కావాలో సూటిగా చెప్పు. ఎందుకు ఇలా మా వెంట పడుతున్నావు? నా ప్లేస్ కన్ఫర్మ్ చేసుకుందామని, నా ఛాంబర్ ఆక్యుపై చేసుకుందామని. వెళ్ళు. వెళ్ళి ఎదురుగా ఉన్న ఛాంబర్లో కూర్చో. డోంట్ డిస్టర్బ్. చాలా ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ ఉంది. ఓకే. ఇంపార్టెంట్ అంటున్నారు? యాజ్ అ డైరెక్టర్గా నాకు చెప్పరా? పర్సనలా, ఆఫీషియలా? పర్సనల్ అయితే నేను బయటకు వెళ్తాను, అఫీషియల్ అయితే ఇక్కడే కూర్చుంటాను. పర్సనలే. వెళ్ళవతలకి. ఓకే, క్యారీ ఆన్. అయినా పర్సనల్స్ ఆఫీస్లో డిస్కస్ చేసుకోవటం పద్ధతి కాదు. పర్సనల్ ఏం కాదమ్మా, అఫిషియలే. ఓ, అయితే డైరెక్టర్గా నేను కూర్చోవచ్చు కదా? కూర్చోవచ్చు. ఏమిటి కూర్చోమంటున్నారు? పద్ధతి కాదు అనిపించుకోవడం ఎందుకు అని. చేతికి నోటికి తాళం వేసుకుని కూర్చోండి. బైలాలో ఈ రూల్స్ ఏవి లేనట్టున్నాయి. ఇందుకే వద్దన్నది. ఇంపార్టెంట్ మ్యాటర్ అమ్మా, కాస్త సైలెంట్గా ఉండు. సాకేత్, ముందు నువ్వు ఆ పని చూడు. అక్క, అమ్మ ఫోన్ చేస్తుంది. అమ్మా, బాగున్నావా అమ్మా? నేను బాగానే ఉన్నానే. సరే, అక్కడ పరిస్థితి ఎలా ఉందే? అల్లుడు గారు ఇంటికొచ్చారా? పిన్నిగారికి ఎలా ఉంది? నాకు రావాలని ప్రాణం పీకుతోంది. ఓసారి వచ్చి చూస్తే గాని నాకు తృప్తిగా ఉండదు. హా, అదేదో సామెతలా ఉందమ్మా నీ మాట. తిట్టే నోరు తిరిగే కాళ్ళు ఊరుకోదు అన్నట్టు నీకు అమ్మమ్మ గారు తిట్లు తినందే తోచదా? ప్రాణం పీకినా మనసు లాగినా వచ్చి చూసినా తృప్తే మిగలదు. 4 చివాట్లు, 6 అక్షింతలు, 16 తిట్లు తప్ప. ఇక్కడంతా ప్రశాంతంగా ఉంది. నువ్వొచ్చి అల్లకల్లోలం చేయకు. అమ్మమ్మ గారికి మా వారికి కోపం తెప్పించుకో. నువ్వు ప్రశాంతంగా ఉండి మమ్మల్ని మనశ్శాంతిగా ఉండనివ్వు. ఏంటే ఆ మాటలు? ఆవిడ తిడతారని నా కూతుళ్ళని నేను చూడటం మానేయాలా? పెద్దావిడ కదే, పిన్నిగారి తిట్లు ఆశీర్వచనాలు అనుకుంటాను. అంతేగాని మిమ్మల్ని చూడకుండా ఎలా ఉంటానే? సరే, ఓసారి రా, మళ్ళీ వచ్చే పని లేకుండా చేస్తా. ఏంటే నువ్వనేది? నువ్వొస్తే చెడామడా వాయించి ఎడా పెడా అమ్మమ్మ తిట్టడం ఖాయం. ఈసారి వాటిని రికార్డ్ చేసి మరీ ఇస్తా. హాయిగా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వింటూ ఆశీర్వచనాలు అనుకొని గురుకులు తీస్తూ నిద్రపోదు గాని. చెత్తుర్లాపి నిజం చెప్పవే. అక్కడంతా బావున్నారుగా? మాకేవమ్మా, నిక్షేపంలా ఉన్నాం. ఏదో అలా టీ కప్పుల తుఫానులా కొన్ని వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటి గురించి నువ్వేం వరి అవ్వకో. మేమందరం హ్యాపీగానే ఉన్నాం, సరేనా? సరేనమ్మా, నువ్వంత ఖచ్చితంగా చెప్పాక నేను నిశ్చింతగా ఉంటాను. నీకో విషయం చెప్పాలే. ఏంటది? మీ చేత మార్గశిర లక్ష్మీ పూజ చేయించాలనుకుంటున్నాను. వచ్చి పిన్నిగారిని మీ అత్తగారిని అడిగి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొద్దామని. ఇన్ని చెప్పినా మళ్ళీ మొదటికొస్తావేంటమ్మా? మార్గశిర లక్ష్మీ పూజ అన్నా, మాఘమాసం లక్ష్మీ పూజ అన్నా ఏదైనా మేమిక్కడే చేసుకుంటాం కానీ పూజలు, వ్రతాలు అంటూ పిలుపులకు రాకు, ప్రళయం సృష్టించుకు. నువ్వక్కడ దండం పెట్టుకో, మేమిక్కడ ప్రదక్షిణాలు చేస్తాం, సరేనా? అదేంటే అలా అంటావు? అంతా బాగానే ఉందన్నావుగా, వస్తే ప్రళయం యుద్ధం అంటావే? మేం బాగానే ఉన్నాం కానీ నువ్వొస్తే ఈ నిశ్శబ్దం శబ్దం చేస్తుంది. అందుకే వద్దంటున్నా. నువ్వు మాత్రం రావద్దమ్మా, ప్లీజ్.
అలా అంటావు? అంతా బాగానే ఉందన్నావుగా, వస్తే ప్రళయ యుద్ధం అంటావే? మేం బాగానే ఉన్నాం కానీ నువ్వొస్తే ఈ నిశ్శబ్దం శబ్దం చేస్తుంది. అందుకే వద్దంటున్నా. నువ్వు మాత్రం రావద్దమ్మా ప్లీజ్. ఏంటి అంత ఖచ్చితంగా రావద్దు అంటున్నావు? ఏదో పూజ చేయించాలి, పిలవడానికి వస్తాను అంటుంది. ఎందుకులే ఇక్కడ విషయాలు చెప్పి బాధ పెట్టడం అని. అంతా బాగున్నాం అమ్మా అంటే ఇప్పుడు వ్రతం నోము అంటూ వస్తే నిజం తెలీదా? అందుకే వద్దన్నాను. మంచి పని చేసావు. ఏంటి మంచి పని అని నీ చెల్లెల్ని అబద్ధాన్ని సమర్థిస్తున్నావు? తప్పు అని చెప్పాల్సిందానివి. అబద్ధాన్ని మంచి పని అంటూ ఏం పద్ధతి? అది కాదు అత్తయ్య గారు. ఏం కాదు? ఇల్లు ఇల్లులా ఉందా, నరకంలా ఉంది. అయినా ప్రశాంతం మనశ్శాంతి అంటూ కన్నతల్లికి అలాగైనా చెప్పేది? పైగా పూజ చేయించాలి అంటే వద్దు అంటూ ఎంత తప్పు? అలా అంటే దోషం ఇంకా ఇంకా ఇబ్బందులు కలిగిస్తే ఒకటి పోతే ఒకటి, సమస్యల మీద సమస్యలతో ప్రతిక్షణం పంచాయతీలు. ఈ ఏడుపులు ఎలా తొలగిపోతాయా అని దిగులు పడి చేస్తుంటే దైవ కార్యం వద్దని చెప్తారా? అసలు ఈ అరిష్టాలకి కారణమేంటో అర్థం కాక చస్తున్నాను. అత్తయ్య గారు, కన్న తల్లిగా తను ఎంత ఆరాట పడుతుందో కూతుళ్ళుగా తను సంతోషంగా ఉండేలా చూడటం మా బాధ్యత కాదా? అందుకే అదలా చెప్పింది. మీ అమ్మ సంతోషం కోసం మీరు అబద్ధాలు చెప్తారు, కానీ నేను నిజంగా సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలో చెప్తావా? మీరంతా కాస్త సంతోషంగా ఉండాలనే కదా మేము ఆఫీస్కి వెళ్ళమని చెప్పింది. చెప్పారులే. అక్కడికి వెళ్ళటం మానేగానే సరిపోతుందా? ఇంట్లో నుంచి కూడా వెళ్ళాలంటారు, అంతేగా? అంతేగా. అదేగా మీరు వచ్చిన దగ్గర నుంచి చెప్తుంది. మేము వెళ్ళాలి అనుకున్నా తాతయ్య గారు వెళ్ళనిచ్చేలా లేరు. అదో వంక. నిజంగా మీకు వెళ్ళాలనే ఆలోచనే ఉంటే 1,00,000 మార్గాలున్నాయి. వెళ్ళిపోతాం. మేము వచ్చినప్పటి నుంచి అదే చెప్తున్నాం అత్తయ్య గారు. కానీ మాకు దక్కాల్సింది దక్కాక తప్పకుండా వెళ్ళిపోతాం. నాకు తెలుసు నువ్వు ఈ మాట అంటావని. మా సమస్యలకి మేమే పరిష్కారం వెతుక్కోవాలి. ఏదో ఒక శుభకార్యం జరిగితే గాని ఈ దోషాలు కాస్తేనే తొలగిపోతాయి. వీళ్ళిద్దరి చేత చేయిద్దామంటే ఎప్పుడు ఎడమొహం పెడమొహమే. ఏదో ఒక శుభకార్యం చేసి శాంతి జరిపించి నలుగురు చేత చేయగడిగిస్తే తప్ప ఈ మంటలు చల్లారేలా లేవు. ఈ దోషాలు కాస్తేనే తొలగిపోతాయి. వీళ్ళిద్దరి చేత చేయిద్దామంటే ఎప్పుడు ఎడమొహం పెడమొహమే. ఏదో ఒక శుభకార్యం చేసి శాంతి జరిపించి నలుగురు చేత చేయగడిగిస్తే తప్ప ఈ మంటలు చల్లారేలా లేవు. గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అంటారు. ఎలాగూ నువ్వు నెల తప్పావు, 5వ నెల కూడా వచ్చింది. ఈ ఇంటి పద్ధతి ప్రకారం నీకు సీమంతపు పేరంటం చేసి నలుగురిని పిలిచి ముత్తైదువుల ఆశీర్వాదం తీసుకుని 10 మందికి భోజనాలు పెడితేనైనా కాస్త ఈ కలతలు సర్దుమడుగుతాయనిపిస్తుంది. అత్తయ్య గారు రాగానే ఈ విషయం మాట్లాడతాను. ఏంటక్క అత్తయ్య సడన్ గా సీమంతం అని బాంబు పేల్చింది? లేని కడుపుకి సీమంతం ఏంటి? అదే నాకు అర్థం కావడం లేదు. ఇంక లాభం లేదు. ఈ సీమంతం జరగనిస్తే మనకి పాపం తగులుతుందేమో. ఇప్పుడు ఏం చేద్దామక్క? ఇంకా దాచడం అంత మంచిది కాదనిపిస్తుంది. అక్క తప్పదే. ఇలా ఇంకెంతకాలం? చెబితే తన్ని తరిమేస్తారక్క. దాచినా అదేగా పరిస్థితి. భయమేస్తుందక్క.